ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు భూతభవిష్యత్ వర్ధమానం గవ్వల శాస్త్రం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. మొదటిగా మేషరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష్య బలం ఈ నెల ఈ మాసం ఎలా ఉందో భూతభవిష్యత్ వర్ధమానం చూద్దామండి. మేషరాశి వారి జాతకంలో పడ్డాయండి 4 గవ్వలు పడ్డాయి. రాహు మహారదశ గవ్వలు పడ్డది. మేషరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి వారి పేరు మీద. కానీ రాహుబలం వారికి మాత్రం అనుకూలంగా లేదండి. చాలా వరకు చికాకులు ఉంటాయి ధన విషయంలో, రుణ విషయంలో, అలాగే చేసే వృత్తి విషయంలో. అలాగే నమ్మిన వారు మాత్రం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. వారికి అయిన వారి కంటే బయటి వారు సహకారం చేసే అవకాశం ఉంది. మిత్రభేదాలు ఎక్కువ అవుతాయి. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం వాగ్యుద్ధాలు విరోధాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అన్నదమ్ముల సహకారం ఉండదు. ఎల్నాటి శని ప్రభావం కూడా రాబోతుంది వారి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం మూలం కూడా ఇబ్బందులు ఉంటాయండి వారి జ్యోతిష్య బలంగా. స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంటుంది, పురుషులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకైతే తిరుగు ఉండదు. ఎక్కువ విహార యాత్ర చేసేవారు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి వారి పేరు మీద. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు మాత్రం విహార యాత్రలు చేయకపోవడం చాలా వరకు మంచిదండి. దూర ప్రాంతం 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు వెళ్ళకపోవడం మంచిది వారి జాతక బలంలో. ముఖ్యంగా కృతికా నక్షత్ర వారి జాతక బలం మాత్రం మంచి ఫలిత యోగ బలం ఉంటుందండి, అంశబలం ఉంటుంది వారి జాతక బలంలో. కానీ వీరి జ్యోతిష బలంలో ధనపరంగా చూడాలంటే వీరికి మాత్రం ధనానికైతే లోటు ఉండదు. వీరి జాతక బలానికి రుణ చిక్కులు అయితే తప్పవండి వీరి పేరు మీద. వీరు ఇదివరకు ఉన్న రుణం తొలగించుకున్న ఇంకా కొత్తగా రుణం తీయాల్సిన యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. వ్యాపారస్తులకు మందగోడితనం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్టాక్ మార్కెట్ రంగం కావచ్చు, షేర్ మార్కెట్ రంగం కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఇప్పుడు దేశపరంగా చూసినా, ముఖ్యంగా మాత్రం ప్రపంచపరంగా చూసినా మాత్రం విదేశానం వెళ్ళాలనుకునే వాళ్ళు, రావాలనుకునేవారు, బిజినెస్ చేయాలనుకునేవారు, చదువుకోవాలనుకునేవారికి మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. ఈ రాశి వారిని కాదు, ప్రతి రాశి వారికి ఇబ్బందికరమైన యోగం ఉన్నదండి, పరిస్థితి ఉంది. ఏదైనా సరే మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం కళారంగంలో వారికైతే సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, వర్ధమాన కళాకారులు కావచ్చు. కానీ కళాకారులకైతే చాలా వరకు ఆ కళామ తల్లి ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డైరెక్టర్లు, నిర్మాతలు, రచయితలు, కానీ మాత్రం గాయకులు కరెక్ట్ వారి జ్యోతిష్య బలంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంగీత కళాకారులకు మంచి ఫలిత యోగ బలాలు ఉంటాయి. గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా మాత్రం శుక్ర మహారదశ మంచిగా ఉంటుంది వారి జాతక బలానికి. రాహు మహారదశ పడ్డది. వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. మంగళవారం నియమం ఉండటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే 6 గవ్వలు పడ్డాయండి. ఈ రాశివారి జాతకంలో మేషరాశి వారి జాతకానికి శుక్ర మహారదశ జాతకం. శుక్రుడు రాక్షసులకు గురుడు. అలాగే మాత్రం శుక్రుడు కళారంగానికి, అలాగే స్త్రీలకు, అలాగే వస్త్ర రంగానికి, అలాగే ఆభరణాలకు, అలాగే మాత్రం చాలా వరకు మాత్రం శుభగ్రహం అండి వీరి జ్యోతిష బలంలా. ముఖ్యంగా శుభకార్యం చేయాలనుకునే వారికి తప్పకుండా మంచి శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. పెండింగ్లో పడ్డ శుభకార్యాలైనా సరే తప్పకుండా జరుగుతాయి. అలాగే వీరి జ్యోతిష బలంగా స్త్రీ పరంగా వీరికి మంచి యోగ బలం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలానికి స్త్రీ పరంగా అంటే తల్లి కావచ్చు, భార్య కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పరిచయం ఉన్నవారు కావచ్చు, ప్రాణమిత్రులు కావచ్చు. అలాగే స్త్రీలకు పురుషులు కూడా సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో వస్త్ర వ్యాపారం చేసేవారు, అలాగే మాత్రం ధనధాన్య వ్యాపారం చేసేవారు, వ్యవసాయ రంగంలో ఉన్న వారికి కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వైశాఖ శుద్ధ పౌర్ణమి గడియ నుంచి బాగుంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ధన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకైతే మాత్రం అతలకుతలం ఉంటుందండి. వారు ఏ పార్టీలో ఉన్నా సరే, అధికార పార్టీలో ఉన్నా సరే, అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉన్నా సరే, మిత్రపక్షంలో ఉన్నా సరే, స్వతంత్రులైనా సరే, ఏ పార్టీ వారికైనా సరే ఇబ్బందులు తప్పవండి. ఎక్కడ పోయినా మాత్రం వీరికి వ్యతిరేకత చాలా ఉంటుంది. పార్టీ పరంగా కూడా వ్యతిరేకత ఉంటుంది, ప్రజల పరం నుంచి కూడా వ్యతిరేకత ఉంటుంది, కుటుంబ పరం నుంచి కూడా ఇబ్బందులు ఉంటాయి.
కానీ తిరిగేది ఎక్కువ ఉంటుంది. వీరు చేసేది కరెక్ట్ చేస్తారు కానీ మాత్రం ఎక్కడ చేసినా వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత పోవడానికి వీరు జాతక బలానికి చూడాలంటే సిద్ధి వినాయకుడికి పూజ చేయాలండి. సిద్ధి బుద్ధి వినాయకుడికి పూజ చేయాలి, చేస్తే చాలా మంచిది. సిద్ధి బుద్ధి వినాయకుడి భార్యలండి. సిద్ధి బుద్ధి వినాయకుడితో కలిపి పూజ చేస్తే వీరికి చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఉద్యోగస్తులకైతే మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు లభిస్తాయండి. కొన్ని అడ్డంకాలు చిక్కులు చికాకులు తప్పవు. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారి జాతక బలంలో అష్టమి, నవమి, అలాగే అమావాస, పౌర్ణమి, అలాగే షష్ఠి తిథి, ఈ తిథుల్లో వీరు ఏ పని చేసినా కానీ చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. సప్తమి, పంచమి, అలాగే తదియ, విద్య, అలాగే వీరు జ్యోతిష్యంలో దశమి, త్రయోదశి, ఈ ఘడియల్లో వీరికి ఏ నెల అయినా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. లక్కీ నెంబర్ 9 ఉంటుంది వీరి జాతక బలానికి. వస్త్రాధరణ అన్ని వస్త్రాలు మంచిదేనండి. ముఖ్యంగా మాత్రం డార్క్ కలర్లో మాత్రం రెడ్కి సంబంధించిన కలర్ చాలా వరకు మంచిదండి. కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా వరకు మంచిది. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరి జాతక బలానికి మాత్రం ఖచ్చితంగా వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేషరాశి వారి జాతకంలో చూడాలంటే ఎల్నాటి శని ప్రభావం ఉన్న, రాహు మహర్దశ దోషం బాగాలేకున్నా కానీ కాళభైరవునికి పూజ చేయటం, అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయటం, అలాగే గోమాత పూజ చేయడం చాలా వరకు మంచిది. స్త్రీలు కానీ పురుషులు కానీ తులసిమాత పూజ చేయటం చాలా వరకు మంచిది. వారి మీద ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రతి డిపార్ట్మెంట్ వారికి మాత్రం చాలా వరకు మాత్రం పీకల దాకా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అయినా సరే లాస్ట్ గడియలో మాత్రం మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. కానీ మాత్రం బదిలీలు కోరేవారు, దూర ప్రాంతంలో బదిలీలు కోరేవారు మాత్రం కొంచెం టైం పడుతుందండి. వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం శుభకార్య విషయంలో తిరుగు ఉండదు, అన్నదమ్ముల సహకారం ఉండదు. ఎల్నాటి శని ప్రభావం కూడా రాబోతుంది వారి పేరు మీద. ఎల్నాటి శని ప్రభావం మూలం కూడా ఇబ్బందులు ఉంటాయండి వారి జ్యోతిష్య బలంగా. స్త్రీలకు అద్భుతమైన ఫలితం ఉంటుంది, పురుషులకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థులకైతే తిరుగు ఉండదు. ఎక్కువ విహార యాత్ర చేసేవారు మాత్రం చాలా జాగ్రత్త పాటించాలండి వారి పేరు మీద. ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు మాత్రం విహార యాత్రలు చేయకపోవడం చాలా వరకు మంచిదండి. దూర ప్రాంతం 1000 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు వెళ్ళకపోవడం మంచిది వారి జాతక బలంలో. కానీ గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా వీరు మాత్రం ఖచ్చితంగా మాత్రం సిద్ధి బుద్ధి వినాయక స్వామిని పూజ చేయటం, అలాగే మాత్రం వీరి జాతక బలానికి నాగేంద్రుడికి పూజ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయటం, శివుడికి అభిషేకం చేయించడం చాలా వరకు మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి సర్వ శుభాలు కలుగుతాయండి. శుభం భూయాత్.